హాయ్, బాగున్నారా? కూరగాయ ముక్కలన్నీ వేసేసి సాంబార్ చేసుకుని ఒక్కో ముద్దకి ఒక్కొక్క కూరగాయ ముక్క పెట్టుకుని తింటుంటే అసలు ఆ ఫీలే సూపర్ ఉంటుంది కదండి. సో మా ఇంట్లో అయితే సాంబార్కి అయితే పెద్ద ఫ్యాన్సే ఉన్నారనమాట. సో మా ఆయన అయితే ఫుల్గా తింటారండి. సో ఇలా కూరగాయ ముక్కలన్నీ వేస్తేనే తింటారు. రొట్టి పప్పుచారు అవన్నీ పెట్టుకంటే ఈ సాంబార్ ఉంటే అది ఎంత ముద్దైనా తినేస్తారనమాట. సో కొద్ది ఇడ్లీలో కానీ కూడా సూపర్గా ఉంటుందన్నమాట. సో పోపు అంతా వేసేసుకుని చక్క ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, నేనైతే ములక్కాయలు, సొరకాయలు, క్యారెట్, బెండకాయ ఇవన్నీ వేసాను అనమాట. ఇంకా కూరగాయలు, వంకాయలు కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ వేసేసుకుని చక్కగా మగ్గించేసుకుని సో ముందుకైతే కందిపప్పు ఉడకబెట్టుకున్నాను అనమాట. సో అంతా మ్యాష్ చేసి మొత్తం వేసేసుకుని అసలు మొత్తం చారు అయితే కాసండి చిక్కగా ఎంత బాగుంటుందంటే అంత బాగుందనమాట. సో అసలు బయట హోటల్స్లో నార్మల్గా కర్రీ పాయింట్స్ అట్లా ఉండే సాంబార్ అసలు ఏం బాగుండలేదు. గంజి వేసేసి అంతా చాలా ఇదిగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మేము హెల్త్ బాగున్నప్పుడు కానీ ఎప్పుడైనా కుదిరినప్పుడు తెచ్చుకుంటాం కదా, అసలు ఏం బాగోదన్నమాట. సో మన 1000 రెట్లు బాగుంటుందండి. సో హెల్తీగా ఇంట్లో చేసుకుందండి సూపర్గా ఉండే. సో దీంట్లో కొద్దిగా ధనియాలు, ఎండుమిరపకాయ, వెల్లుల్లి, కొద్దిగా పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ బాగా దంచేసి వేస్తే ఇంకా బాగుంటుంది. సో సాంబార్ పొడి అయినా వేసుకోవచ్చు అనమాట. సో నేను ఏదైనా న్యాచురల్గా ఇంట్లోనే చేస్తాను, ఎక్కువ బయట పొడులు ఎక్కువ వాడను అనమాట. సో ఫైనల్గా మన సాంబార్ రెడీ అయిపోయిందండి. సో వేడివేడి అన్నంలో ఎక్కువ గొట్టాలు నంచుకు తినటమే. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.